గగన్ భూమి ఇద్దరు ఆ అమ్మవారి చెట్టు దగ్గరే ఇంకా మాట్లాడుకుంటూ నిలబడి ఉంటారు. అప్పుడే ఒక వీడియో మెసేజ్ రావటంతో ఏంటబ్బా అని గగన్ ఓపెన్ చేసి చూస్తాడు. అయితే అప్పుడే శారద స్పృహ కోల్పోయి బందీగా పడి ఉన్న వీడియో కనిపిస్తూ ఉంటుంది. అమ్మా అమ్మా అని గగన్ విలవిల్లాడిపోతూ ఉంటాడు. వెంటనే సూర్య దగ్గర నుంచి ఫోన్ కాల్ వస్తుంది. భూమి కూడా గగన్ పక్కనే ఉండి చాలా షాకింగ్గా చూస్తూ వింటూ ఉంటుంది. రే, నీకు 15 నిమిషాలు సమయం ఇస్తున్నాను. నువ్వు నిజంగా గగన్వే అయితే నువ్వు ఇక్కడికి వచ్చి మీ అమ్మగారిని కాపాడుకో అని సూర్య ఫోన్ పెట్టేస్తాడు. అపూర్వ దగ్గర ఉండి ఇదంతా చేయిస్తూ ఉంటుంది. ఇంకేం ఆలోచించకుండా గగన్ పరుగులు పెడుతూ అమ్మా అమ్మ అంటూ శారద దగ్గరికి వస్తారు. శారద బందీగా అలాగే కుర్చీలో కూర్చొని ఉంటే అమ్మ అమ్మ ఏడవకమ్మా అని అచ్చం ఆకాష్ గగన్ లాగానే మాట్లాడుతూ ఉంటాడు. శారద నోటికి ప్లాస్టర్ వేసి ఉంటుంది. ప్రస్తుతానికి అక్కడ ఎవరూ ఉండరు. శారదకి నోటికి ఉన్న ప్లాస్టర్ తీయగానే గగన్ గగన్ అని శారద గుండెలు పగిలేలా ఏడుస్తూ ఉంటుంది. అమ్మ షు షు అరవకమ్మ, నేను వచ్చేసాను కదా అని ఆకాష్ ధైర్యం చెప్తూ శారదని గుండెలపైకి హత్తుకొని కట్లు విప్పుతూ ఉంటాడు. గగన్ అలా కట్లు విప్పుతూ ఉంటే వెనుక నుండి రౌడీలు వచ్చి గగన్ తల పగలగొట్టడంతో గగన్ ఒక్కసారిగా స్పృహ కోల్పోతాడు. గగన్ గగన్ అని శారద ఏడుస్తూ ఉంటుంది. అప్పుడే సూర్య రౌడీలు పూర్తిగా అక్కడికి వచ్చి రే, వీణ్ణి కూడా కట్టి పడేయన్రా అని సూర్య చెప్పగానే గగన్ని కుర్చీలో కూర్చోపెట్టి తాళ్లతో కట్టిపడేస్తారు. ఈ లోపల గగన్కి స్పృహ వస్తుంది. వెంటనే శారదకి ఒక టైం బాంబు పెడతారు. రే, అది బొమ్మ కాదురా, టైం బాంబురా, ఇంకో 5 నిమిషాల్లో పేలిపోతుంది. నీ వల్ల అవుతే మీ అమ్మని కాపాడుకోరా అంటూ సూర్య వార్నింగ్ ఇచ్చి రౌడీలతో పక్కకు వెళ్తాడు. అపూర్వ, సూర్య, రౌడీలు అందరూ చాటుగా గమనించుకుంటూ ఉంటారు. ఇక గగన్ చేతికి ఉన్న కట్లని విప్పుకోవటానికి నోటితో ప్రయత్నిస్తూ ఉంటే గగన్ గగన్ అని శారద ఏడుస్తూ ఉంటుంది. భూమి వచ్చి కాపాడుతుందా లేక ఇక్కడ ఉన్నది నిజంగానే గగన అన్నది రానున్న ఎపిసోడ్లోనైనా బయట పడిపోతుందా అన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం.